నమస్తే అండి. ఈరోజు వచ్చేసి మనం ముల్లంగి హార్వెస్ట్ చేస్తున్నాం మార్కెట్ కోసమే. అంటే మనం సాటర్డే సంతలో అమ్మడానికి. ఇప్పుడు ఇందులో ఇవన్నీ సొర, ఇందులో 5-6 తీగ వెరైటీస్ పెట్టాము. ఒకటి సొరకాయ, బీరకాయ, కాకరకాయ, దాంతోపాటు దోస, మనం తినడానికి వాడే దోస, దాంతోపాటు మనకు నేతి బీరకాయలు. వాటిలో మనం మిక్స్డ్ క్రాప్ ఇది, అంటే మధ్యలో అక్కడక్కడ ఖాళీ ఉంటుంది కదా అని చెప్పి రాడిష్ చేసాము. అసలు ఎంత బాగా వచ్చిందంటే లేతగానే ఉంది, చాలా ముదిరిపోయింది. అంటే బాగా పెద్దగా వచ్చేసింది, ముదిరిపోలేదు, పెద్దగా వచ్చింది. ముదిరిపోయిందంటే మనకి ఇట్లా వేలు కూడా దిగదు. అలాంటిది చూడు ఎంత లేతగా ఉందో, భలే ఉంది ముల్లంగి. ఇప్పుడు మనకు పెట్టిండేది అయితే దీంట్లో రిటర్న్ వచ్చేసింది. ఇప్పటికి మనకి ఇంటర్ క్రాప్ ఈ గడ్డి అంతా తీసేసుకోవడం ఏమైనా పని, అంటే వీడ్ సైడ్ లేకుండా ఇలాంటి క్రాప్స్. గడ్డి మందు ఫ్రీ, మంది న్యాచురల్ కాబట్టి ఏం వదలలేదు, జీవామృతం తప్ప. మనం వాటికి ఆపేసాం. ప్రైస్ కూడా అంత ఎక్కువేం లేదు, 15 రూపీస్ ఉంది. చూద్దాం రేపు ఎలా మార్కెట్లో పోతుందో తెలీదు. ఇప్పుడు ఇవన్నీ కడగాలండి, మనం వాష్ చేయండి, మనం మార్కెట్కి తీసుకుపోలేము. ఇప్పుడు అంతా హార్వెస్టింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసి నీడకు తీసుకురావడం జరిగింది. ఇందులో క్యారెట్లు మనం మార్నింగ్ హార్వెస్ట్ చేయడం జరిగింది. అవి ఇప్పుడు క్లీన్ చేయాలి, నానేసి ఉంటాయి. క్యారెట్ అయిపోయిన తర్వాత ముల్లంగి, రాడిష్ చూడండి ఎంత బాగా వచ్చింది. 0 మెయింటెనెన్స్ అండి. మనం గడ్డి బదులు ఇది వచ్చేస్తుంది. మంత్ అయింది, ఇంకెక్కడన్నా స్టార్ట్ అవుతున్నది పూత. కాకర, అన్నీ బీర అంతా స్టార్ట్ అవుతుంది. మనం ఇప్పుడు గడ్డి తీసేసుకున్నాం అనుకో, నెక్స్ట్ ఆ క్రాప్ వచ్చేస్తుంది.